ఉద్యమం పెద్ద ఎత్తున 14 సంవత్సరాలు పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యం చేసి కేసీఆర్ గారు గౌరవమైన కేసీఆర్ గారు నాయకత్వం వహించి తెలంగాణ వచ్చులో నేను దక్షుడు అనే ఆలోచనతోటి ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చినటువంటి సందర్భం ఆనాడు సందర్భంలో 2014లో ఎన్నికలు అయిన తరంలో తెలంగాణ బ్రహ్మాండమైన మెజార్టీ రావడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, నూతన వరవడిలో నూతన స్కీమ్లతోటి రైతాంగాన్ని ఆదుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి ఇవ్వడం, సామాజిక న్యాయం చేయడం, అదేవిధంగా ఆర్థిక స్తోమత పెంచడం, ఒక తెలంగాణను దేశంలోనే నెంబర్ 3గా తీసుకొచ్చినటువంటి ఘనత గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో వివిధ ఆరోపణలతోటి వివిధ కించపరుచుకుంటూ కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం చేస్తూ అధికారం ఉందని మంద ఆశంతో కేసీఆర్ గారిని అసెంబ్లీలో కానీ బయట కానీ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడడం, ప్రజలు ఎవరు కూడా సమంజసంగా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ అంతకుముందు కాళేశ్వరం కేసు మిగతా దాంట్లో కేసీఆర్ గారిని నోటీసులు ఇవ్వడం మాట్లాడడం అవన్నీ కూడా చేసుకుంటూ మొన్నటి 3 రోజుల కింద ఒక నోటీస్ పంపి నందినగర్లో నువ్వు 3 గంటలకు ఉండాలి, మేము మేము మాట్లాడతాం, ఇంట్రాగేషన్ చేస్తాం, ఆలోచన చేస్తామని చెప్పి సీట్ అధికారులు చెప్పడం, దానికి వారు ఎర్రబెల్లిలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లిలో ఉన్నారు వారి నివాసంలో. అక్కడి నుంచి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎర్రబెల్లిలో ఉన్నాను, మీరు ఎర్రబెల్లికి రావాలి అని చెప్పేసి లెటర్ పెడితే దాన్ని కాదని చెప్పేసి అత్యవసరంగా 2 రోజుల్లో నేను నందినగర్లో 3 గంటలకు వచ్చి మీరు ఉండాలి, మేము వస్తామని చెప్పేసి చెప్పడం ఇంతవరకు సమంజసం. అంత పెద్ద ఆయనను ఆలోచన లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తినే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 60 లక్షల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధి ధోరణిలో చేయడం జరుగుతూ ఉంది. వారికి ఒకటే కక్ష, కేసీఆర్ మీద నన్ను ఆయన ఆనాడు నోటు కేసు కింద జైలు పంపించిందని చెప్పేసి ఆ కక్ష నేను కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఎప్పుడో ఒకసారి జైలు పంపించాలని ఒక ఆలోచన పెట్టుకొని ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏది నిలవదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ మిగతా కానీ అందరూ కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కానీ సీఎంకు ఏం అవసరం ఉన్నదని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి మంత్రులు కానీ ఏ ఆలోచన లేకుండా వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రం సాధించిన వ్యక్తిని ఇలాంటి పద్ధతిలో తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడడం జరుగుతుంది. ఉద్యోగ రూపంలో మళ్ళీ ఒక కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేగాని నీ యొక్క కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక కార్యక్రమం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈ ఆలోచన రాకుండా ముందుకు పోవాలని, తప్పుడు ఆలోచనలతో పోవాలనే ఆలోచనతోటి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులు చేయడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది పద్ధతి కాకుండా మీరు ఆలోచన కూడా చేయాల్సినటువంటిది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడిని, 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఎక్కడైతే రూల్స్లో ఉంది, ఏదైతే
ఉన్న వ్యక్తి ఏ రెసిడెన్షియల్ అయితే ఉంటాడో ఆడికే పోయి ఏ సీట్ కానీ వేరే ప్రభుత్వంలో ఎవరైనా ఎంక్వైరీ చేయాలన్నా ఏదైనా అడగాలన్నా ఆ ఇంటికి పోవాల్సిన బాధ్యత. కానీ ఆయనను 60 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ ఉండి రంజీనగర్లో జవాబు చెప్పాలని చెప్పేసి చెప్పడం ఇది మొత్తం త్వరగా పరకాశ అని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ యొక్క పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నారు. దీన్ని మేము అధిగమించి ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు పక్షపూరిత కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.